హరీష్ రావు గారు పెట్రోల్కి సంబంధించి వ్యాట్ తగ్గిస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అన్నదాతల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి మరి ఈ ధరలు తగ్గించట్లేదు? గతంలో పీసీసీ ఉన్నప్పుడు మరి తగ్గించాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఈ వ్యాట్ తగ్గించట్లేదు అనేది హరీష్ రావు కామెంట్స్ ఒక లేఖ కూడా రాసిండు ఆయన పూర్తి లెక్కలతో సహా. సో ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి వ్యాట్ గురించి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా సార్ అంటే చెప్పడానికి నీతి సూత్రులు బాగానే ఉంటాయి అలా. ఇదే వారే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు మాకు ఉత్తరం రాసిండ్రు వ్యాట్ తగ్గిమని చెప్పిన అన్నాడు. మరి అధికారంలో అప్పుడు ఆయన ఎందుకు తగ్గించాలి అలా? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం కేవలం 60,000 కోట్ల రోడ్డుతోనే ఉండేది. కేవలం సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టేటోళ్ళు ఇవాళ. మీరు చేసిన అప్పులకి ఇవాళ 6,750 కోట్ల మిత్తి కడుతున్న నెలకి ఇవాళ. అది సంవత్సరానికి, ఇది నెలకు. ఇది మీ పుణ్యమే కదా. తగ్గిస్తే మంచిదే కాదని మేము అంటలేము, కానీ నీవు నేర్పిన విజయే కదా నీరజాక్ష. నీవు లేనిది వాళ్ళు ఎట్టేస్తున్నావు అంటున్నావు. మరి అప్పులు ఎవరు కట్టాలి? నువ్వు చేసిన అప్పులు నువ్వు, నీ మామ, నీ బామ్మడిది, నీ మరదలు, మీ చుట్టాలు, మీ బంధువులు అందరూ దోసుకున్న దానికి మరి అప్పులు ఎవరు కట్టాలి? అలా అప్పులు ఇంకా అప్పుల్లోకి నిడదావా? ఇంకా నీవు చేసిందే కదా ఇవాళ. నీకు దమ్ము ఉంటే నిజంగా కూడా చెప్తున్నా హరీష్ రావు గారికి, నీకు బీజేపీతో లోపాయికార ఒప్పందం మీద లేకుంటే మోడీ దగ్గరికి పోతావా? బీజేపీకి అగెనిస్ట్ ఎందుకు ఉద్యమం చేపడతలేవు వీళ్ళు? హరీష్ రావుకు బీజేపీకి లోపాయి ఒప్పందం ఉందంటారా? ఉందని కాదు, లోకం కోడై కూస్తుంది కదా. బాబామర్దుల పంచాయతీలు హరీష్ పోతుండని చెప్పి లోకం కోడై కూస్తుంది కదా. బామ్మడిది నన్ను నెగలనిత్తలేడు, మామ నోరిపుతలేడు, మరదలు ప్రశ్నలు సంధిస్తుంది, వాటికి సమాధానం లేవు మా దగ్గర. నన్ను ఎవరు డిఫెండ్ చేయడానికి రావట్లేదు, నన్ను ఆఖరికి డాష్లకి మాట్లాడనియట్లేదు అన్నది తెలిసి ఆయన లోపాయికార ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పే కదా వీళ్ళందరూ రాణియాలు. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావుని ఏమైనా టార్గెట్ చేసిందా? కేకే మహేందర్ రెడ్డి ఏమైనా హరీష్ రావును టార్గెట్ చేసిందా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని టార్గెట్ చేయదండి. ప్రజలకు ఏది కావాలనో దాన్ని చేసుకుంటూ పోతుంది వాళ్ళ. హరీష్ రావుకు కేకే మహేందర్ రెడ్డికి హరీష్ రావు టార్గెట్ చేసిన అవసరం ఉండదు. సమస్యల పైన ఉన్నట్టు మాట్లాడమే నాకు అలవాటు. నాకు అవసరం పడితే కాళ్ళు బట్టి మట్టలు ఉడే రకం, ఈ రకం నేను కాదు ఇవాళ. నేను నిజాన్ని నిక్కెచ్చగా చేస్తా. మిత్రత్వమే, సిద్ధాంతమే. సిద్ధాంతాన్ని, మిత్రత్వాన్ని రెండింటిని నేను సెపరేట్గా చూస్తే వాళ్ళని తప్పుగానే అంట. హరీష్ రావు చేసింది ఒప్పు కాదు కదా. అప్పుడు ఇలా హరీష్ రావు నిజంగానే తెలంగాణ వాదైనట్టే, తెలంగాణ రక్తమే ఉన్నట్టే, తెలంగాణ ప్రజల పట్ల ఉన్నట్టయితే, ప్రేమ ఉన్నట్టయితే అప్పుడు అగెనిస్ట్ ఎందుకు చేయలేదు అంటున్నా నేను. వ్యాట్ని పెంచేటప్పుడు ఎందుకు? అప్పుడు కూడా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా. కేసీఆర్ గారిని అడగాలంటారు. అప్పుడు ఏదైనా నీ ప్రభుత్వంలో భాగస్వామి, నీ పాత్ర పోషించాలి కదా. నువ్వు అడగవద్దని పాత్ర పోషించాలి కదా. పాత్ర పోషించాలి ఇవాళ. ఇలా బీజేపీ కూడా వస్తుంది ఇవాళ. రైతు గోస, బీజేపీ భరోసా అని చెప్పి. అసలు రైతు గోస గురించి బీజేపీకి ఏమైనా తెలుసా? మాట్లాడే అర్హత ఉందా వాళ్ళకు? వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి ఇలా. ఈ దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఎవరు? రైతును అగమ్య గోచరంగా చేసి, ఆగమాగం చేసి, ఇలా ఎంఎస్పి లేకుండా చేసుకుంటూ వాళ్ళ ధరలను దళారుల చేతుల్లో పెట్టినరు నల్ల చట్టాలు తీసుకొస్తే. గత వారి హయాములో ఢిల్లీని దిగ్బంధం చేసినారు ఉత్తర ప్రాంతంలోని రైతులందరూ కూడా. సంవత్సరాల తరబడి వాళ్ళు ధర్నాలు చేసినారు, దిగ్బంధం చేసినారు. ప్రజలు మర్చిపోయినరా వాటిని? ఇలా మీరు రైతుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ. ఇలా నిజంగానే మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే మరి చమురు ధరలు, గ్యాస్ ధరలు ఎందుకు పెంచారు మీరు ఇవాళ? ఇలా చమురు పెంచడం వల్ల పరోక్షంగా రైతు మీద ఎఫెక్ట్ పడతలేదా? రేపు దున్నాలంటే ట్రాక్టర్లో డీజిల్ కావాలి, పెట్రోల్ కావాలి, గ్యాస్ కావాలి, యూరియా ధరలు పెరుగుతాయి ఇవాళ. ఇవన్నీ పెరిగిపోతే ఎవరన్నా డివిరుస్తుంది ఇవాళ మీరు. రేపు పొద్దుగల అమ్మబోతే అడవి, కనుబోతే కొరవిగా రాబోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇవాళ మీరు చేయబట్టి. చమురు ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల యూరియా ధరలు పెంచుతున్నారు ఇవాళ. యూరియా సకాలంలో ఎప్పుడైనా రైతులకు ఇచ్చిందా మీరు? తెలంగాణకు రావాల్సిన కోటా ఇంత. కానీ మీ ప్రభుత్వంలో కూడా మొన్న చాలా ఇబ్బందులు పడరు కదా రైతులంతా కూడా. అది మీ తప్పు కదా, కేంద్రం తప్పు అంటారా? కేంద్రం తప్ప. కేంద్రం మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి కదా. మేము ముందస్తు నుంచి మా అగ్రికల్చర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాస్తూనే ఉన్నారు ఉత్తరాలు. మాకు ఈ సీజన్కు ఇంత అవసరం ఉంటుంది, ఇది మీరు ఇవ్వండి అంటే ఏదో ఒక సాగు చెప్తారు, దాన్ని ఇవ్వరు. ఇది మీకు రైతుల మీద ఉన్న ప్రేమనా? రైతుల గురించి మీరు కాంగ్రెస్ పార్టీకి చెప్తారా? ఇవాళ రైతు భరోసా కేవలం మీరు ఎందుకు చేస్తున్నారంటే రైతు గోసా, బీజేపీ భరోసా అని మీరు పెరుగుతున్న ధరలను ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని చీత్కరిస్తారో అని చెప్పి భయానికలోనే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇవాళ
ఓకే. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు ఇవాళ. మీరు ఏ రాష్ట్రంలో బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఏ రాష్ట్రంలోనన్నా రైతులకు రుణమాఫీ చేసిండ్రా మీరు? ఏ రాష్ట్రంలో మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా ఇవ్వకుండా మీరు? ఇవన్నీ మేము చేస్తున్నాం ఇవాళ. మీరు ఎందుకు చేస్తలేరు మీరు? మరి సన్నవాళ్ళకి బోనస్ ఇస్తారా మీరు? ఇవాళ మీరు నిజంగానే మీకు ప్రేమ ఉన్నట్టయితే రైతుల మీద ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వరి ఎక్కువ వండుతుంది ఇవాళ. మరి పండించిన వరినంతా కూడా మీరు కొంటారా? తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఇంచుమించు 96 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాబోతుంది ఇవాళ. కాళేశ్వరము ఆ కూలేశ్వరంగా మారినప్పటికి కూడా, కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేనప్పటికి కూడా ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇలా దేశంలో టాప్ గెలిచినాం మనం ఇవాళ. నువ్వు వరిని ఎందుకు కొంటలేవు మరి? నువ్వు 40% కొంటా, 96 లక్షలని 40 లక్షల మెట్రిక్ టన్నులే కొంటా అని చెప్పి ఉత్తర భారతంలో పండిన వరి ప్రతి గోధుమ గింజను నువ్వు కొంటావు, మరి దక్షిణ భారతంలో పండిన ప్రతి వరి గింజను ఎందుకు కొనవు? మొక్కలను ఎందుకు కొనవు? మొక్కజొన్నలను, జొన్నలను ఎందుకు కొనవు? నిజంగా మీకు ప్రేమ ఉన్నట్టయితే బీజేపీ నాయకులకు మోడీ దగ్గర మోకరిల్తారా, మెడలు వంచుతారా, అమిత్ షా కాళ్ళు పట్టుకుంటారా? పట్టుకొని తెలంగాణ ప్రాంతంలో రైతు పండించిన ప్రతి పంటను కూడా కొనే విధంగా మీ మోడీని ఒప్పిస్తారా, మెప్పిస్తారా? అప్పుడు మెప్పించి ఒప్పించి వచ్చి మీరు రైతుల గురించి మాట్లాడితే మీకు మాట్లాడడానికి అర్హత ఉన్నదని మేము భావిస్తాం.